పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అమ్మకు అక్షరాంజలి ఈ కార్యక్రమంలో మరి ప్రచారం జరుగుతుంది. ఇందులో అమ్మ అనే దాని గురించి చాలా అద్భుతంగా మరి శ్రీరామూర్తి గారు రాశారు. దానికి నేను కూడా ఒక కళాకారుడిగా దానికి ఇన్స్పైర్ అయ్యి మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. దీనికి నన్ను ఆహ్వానించినటువంటి హెచ్సివి ప్రేక్షకులకు, హెచ్సివి యాజమాన్యానికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను. నమస్కారం అండి శ్రీరామూర్తి గారు. వీరు కృపానందం గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు, కళలో మంచి నిష్ణాతులు, కళాభిమానం గలవారు, సాహిత్యాభిమానం గలవారు, నాటకాల్లో ప్రవేశం ఉంది, టీవీలో నటిస్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కానివ్వండి. థ్యాంక్ యూ సార్. వారు అన్నట్టు వారు మంచి చక్కని గాయకులు. వారు అమ్మ మీద ఒక పాటతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం. మీరు అమ్మ మీద ఒక చిన్న పాట. అలాగే సార్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం తాళమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు, అమ్మేగా 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 చిరునామా అంతటి ఘన చరితకి, అమ్మేగా ఆది స్వరం తాళమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, నూరేళ్ళు నూరేళ్ళు కలిసి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. ఇది సార్. ఈ వయసులో కూడా మీరు చక్కగా పాడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మతో ఈ పాటతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. మరి అమ్మకు అక్షరాంజలిలో ప్రవేశిద్దాం. అలాగే సార్. ఈ పద్యాల్లో కూడా మీరు పదప్రయోగం చాలా బాగుంది, చాలా సంతోషం. అయితే ఇందులో అవకాశం మీరు ఇచ్చినందుకు నాకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ పద్యం చదువుతాను ఇప్పుడు. వేరు తానై నడిపెడి వివేకమమ్మా, లోగిలి తన సంతు తనకు లోకమమ్మా, రేయి పవలు వీడని ఆసరేక అమ్మా, అమ్మా అక్షరాంజలి ఇదే అందుకోమ్మా. చాలా బాగుంది సార్ ఇది. అయితే
లోగిలి తన సంతు తనకు లోకమమ్మ, తన సంతు తనకు లోకమమ్మ అంటే సార్ అదేమిటి? మీరు ఈ కార్యక్రమానికి ఇవాళ ఇచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటంటే, ఒకటి మాతృమూర్తిని గురించి, సార్ 2 మాతృభూమిని గురించి, ఈ 3 ఈ జగమేలే జగన్మాత. ఆమె ఎవరైనా కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏదో ఒక శక్తి నడుపుతుంది. ఒక మరియమ్మ కావచ్చు, మేరీ దేవత కావచ్చు, రేణుకాదేవి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ 3 మీద సదావగాహన కలిగించడానికి ప్రజల్లో మనిషి జీవితాన్ని చక్కని గమనంలో ప్రయాణించడానికి దీన్ని పెట్టుకొని మనం ఆధారం చేసుకుని ఈ శతకం రాచాం. ఇప్పుడు చూడండి, మీకు వచ్చిన మీద జరిగింది ఏంటి? లోగిలి తన సంతు తనకు లోకమమ్మ. లోగిలి అంటే ఇల్లు, తన సొంతం అంటే పిల్లలు, ఆమెకు అదే లోకం. ఇట్లా మనం కనుక ఆలోచించుకుంటే అమ్మకు ఇది వర్తిస్తుంది. అమ్మ ముందు తన పిల్లలు, తన బిడ్డ ఇవన్నీ చూసుకొని వాళ్ళ కోసం కృషి చేస్తుంది. తర్వాత బాగా ప్రపంచాన్ని పట్టించుకుంటుంది. ముందు ఆ ప్రపంచం ఎవరంటే ఆమె కన్నా సంతానం. ఆమె ఏ ఇంట్లో ఉంటుందో ఆమె, అందుకే ఆమెని గృహిణి అన్నారు. మగవాణ్ణి ఏదో ఇంటి ఆయన యజమాని ఏదన్నా, గృహిణి అనే పదం చాలా గొప్పది. గృహిణి అంటే గృహానికి అంకితం అయిపోయింది ఆమె. అటువంటి మహాతల్లి ఆమె. అటువంటి మహాతల్లి ఇప్పుడు అలాంటి ఆమెని మన మాతృభూమితో పోల్చుకుందాం. జాషువా గారు అద్భుతంగా పద్యం చెప్పాడు. సగరమాంతాత్రాది షట్చక్రవర్తుల అంకసీమన నిలిపినట్టి సాధ్వీ కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూరిత దేహ కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనముల తపమున మోద బాష్పముబుల్ విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జలక్షీరమిపుడు కురిచి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత. పచ్చి బాలింతరాలు మా భరతమాత. మాతలకు మాత సకల సప్పత్సమేత అని రాశాడు ఆయన మహానుభావుడు. మన మాతృదేశాన్ని గురించి ఆయన విశ్వమానవుడు అన్నాడు. ఆయన అటువంటి మహానుభావుడు. ఆయనకి మన మాతృభూమిని తలుచుకుంటే ఆయనకి అట్లా ఒక విధమైనటువంటి పొంగు వస్తుంది. మాతృభూమి కూడా చూడండి, సగర మాంతాది షట్చక్రవర్తులను కన్నది. ఈ సగర మాంతాది మహానుభావులంతా కూడా ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళే. ఇలాంటి వాళ్ళని కన్నా నా తల్లి. ఇది మన మాతృభూమికి వస్తుంది. మరి మాతృభూమిలో కూడా ఆవిడ కూడా భూదేవి మాతగా, ఆమె కూడా భూమాత, గోమాత. మనకు అవసరం, ప్రజల మన అవసరాలు తీర్చు ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రకృతి మాత, భూమాత, గోమాత, నదీమాత. మన సంస్కృతి అది. అందుకనే తల్లి అంటే కేవలం కన్న తల్లనే కాదు, తల్లి అంటే జీవం ఇచ్చేది, ప్రేమ చూపించేది. తల్లి మనసు గొప్పది. ఆ తల్లి మనసు ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు మదర్ తెరీసా ఉందండి, ఆమె అందరినీ కన్నదా, కంటేనే తల్లి కాలేదు అంటారు కదా. ఆమె ఎంతో సేవ చేసింది ప్రజలకి. మరి అద్భుతమైనటువంటి ఆమె సేవలో ఎంతో మంది స్వస్థత పొందారు. అలాంటి మరి మనసు కలిగిన వాళ్ళందరినీ కూడా మనం తల్లులుగానే భావిస్తున్నాం. తర్వాత ఇక మాతృభాష ఉంది. ఇప్పుడు మాతృభాషలో తల్లిని స్మరించుకొని కవులు లేరు అసలు. తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతం మూరించినంటాడు పోతన గారు. మా అమ్మ గురించి చెప్తాడు. మా అమ్మ చాలా అన్నపూర్ణయ్య, ఎప్పుడు వస్తే అందరికి అన్నం పెట్టేది అన్నాడు పోతన గారు. శ్రీనాథుడు గారు అంతే. శ్రీనాథుడు అసలు ఆ కాశీ అన్నపూర్ణమని ఇదిగా భావించాడు ఆయన. ఆయన నిత్యం కాశీలో ఎట్లా అన్నం పెడుతుందో వర్ణించి చూపించాడు ఆయన. అలా ప్రతి కవి కూడా, ఆధునిక కవులు కూడా, ప్రతి కవి కూడా తన తల్లికి నివాళి అర్పించిన వాళ్ళే. మరి చాలా మంది కవులు మంచి మంచి
మరి కవితలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, పాటలు కానీ అమ్మ మీద రాశారు. అవును, పాడిన వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేసి చాలా బాగా పాడారు. మరి ఇలాంటి మరి తల్లి గురించి ఇంతమంది కవులు కానీ వీళ్ళంతా కూడా మరి చాలా వాళ్ళు తల్లికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ యొక్క భావాల్ని బయట పెట్టారు. అలాగే మరి ఇన్ని చక్కటి పద్యాలు రాశారు, మీరు దాదాపు 108 పద్యాలు ఎన్నో రాశారు కదా. మరి ఈ పద్యాలు రాయటానికి దీనికి సంకల్పం, దీనికి మీకు ఎలా వచ్చింది, దీనికి ఈ స్ఫూర్తి ఎలా వచ్చింది? ఇక మరి ఇంత నిరాఘాటంగా ఇంత లెంగ్తీగా ఎన్ని పద్యాలు ఎలా రాయగలిగారు? ఇప్పుడు తల్లిని గురించి రాయడం అంటే మన పుట్టుకుని గురించి మనం రాసుకున్నట్టు. ఇప్పుడు తల్లి మనకు జన్మ ఇచ్చింది. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు, తల్లిని గురించి రాయడం అంటే తల్లి రుణం తీర్చుకుంటున్నాం అని కాదు. తల్లి మనకు అన్నం పెడుతుంటే అమ్మ నువ్వు కూడా చిన్న ముద్ద పెట్టామనుకోని మనం, అట్లాంటిది దీంతో తల్లి రుణం తీరుతుంది, అసలు తల్లి రుణం తీరంది. ఆ యొక్క మా తల్లి యొక్క ఆలనా పాలనలోనే మన జీవనం సాగుతుంది. అటువంటి కన్న తల్లి గురించి రాయడంలో నేను పెద్ద విశేషం ఉందనుకోవటం లేదు. అమ్మని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పాలని నా ఉద్దేశం, ఆ తపన. అందుకని ఆ దృష్టితోనే మరి ఇటు కన్న తల్లిని, అట్లాగే కన్న భూమిని, మన పుట్టినటువంటి భూమి, జన్మభూమి, దీని వైశిష్ట్యాన్ని, అలాగే మనం మాట్లాడే భాష, మన భాష అంతమైపోతుంది. తెలుగు భాష ఈనాడు మనం వింటుంటే మనకే బాధగా ఉంటుంది. జాషువా గారు ఏడుస్తాడండి, ఎందుకు ఏడుస్తున్నాడు? అరే నేను ఇప్పుడు పుట్టానండి, అమ్మా తెలుగు తల్లి నన్ను కాదు. చూడండి, కృతులందుటకు పల్లకి మోయు దొరకొన్న కృష్ణరాయుడు రాజ్యమేలు నాడు, మనుమ సిద్ధియును తిక్కన్న కన్న కావ్యంబు కొరచూపులు చూసుకున్న నాడు, తెలుగు రాయని ఎప్పుడలకు గుప్పిటిలోన లేత కస్తూరి గుబాళించునాడు, ముత్యాల మందిరముల సత్కవుల మీద బంగారమేరులై పారునాడు, కవుల పలుకులు వేద వాక్యంబులగుచు క్షితితలమున కంపింపజేయునాడు, గౌరవమున నన్నేల కళా కాంతవైతి. అప్పుడు నన్ను ఎందుకు అనలేదమ్మా, తెలుపగదమ్మ నన్ను కన్న తెలుగు తల్లి. ఇప్పుడు అన్నావు నన్ను, ఇప్పుడు పద్యాన్ని ఆదరించేవాళ్ళు లేడు, కవుల్ని మెచ్చుకునేవాళ్ళు లేడు. ఆయన చాలా కష్టాలు పడ్డాడండి జాషువా గారు. ఆయనకి చివరిలో ఆయన ఆదరించి కొంతవరకు సరే అమ్మ పూర్తి న్యాయం చేసింది ఆయనకి. ఆయన పద్మభూషణ్ బిరుదుతో ఇచ్చారు, సత్కరించారు. మరి అన్ని విధాల సన్మానాలు జరిగినాయి. తెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే వాళ్ళు మహామహులు ఖాళీ గండపెండి గారు తిరిగాడు. అంతకంటే గౌరవం ఉండదు. ఇంకా మన గౌరవించిన తిరుపతి వెంకటేశ్వర గౌరవంలో సాహిత్య వరుల్లో మన అగ్ర వర్ణాలు చెందిన వాళ్ళని, అగ్ర కవులని అనుకున్న వాళ్ళే ఆయన ఖాళీ గండపెండి గారు అడిగారు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం కదా. గుంటూరు పట్టణంలో, విజయపట్నంలో ఆయనకి జరిగిన సన్మానం అద్భుతమైన సన్మానాలు. అటువంటి ఆయనే నన్ను ఇప్పుడు కన్నా ఏంటి, ఇప్పుడు ఎందుకమ్మా అసలు చూడండి, అసలు ఎంత అలసామికులు ఊయల మంచముల నుండి పసిడి లేకిని భూని వ్రాయునాడు, పోతరామార్యుని గేకమున భారతీదేవి చిగురు చేతల వంట చేయునాడు. సరస్వతీదేవి పోతనింట వంట చేసిందంట. భువన భీకరుడు వేములవాడ భీమన్న గంగరాజునకు జోలె కట్టునాడు, శ్రీనాథ కవి పాండితి నైపుణ్యము మీర డిడిమబట్టు నోడినుచున్నాడు, కనుల చూచెడు భాగ్యంబు కలిగియున్న నేడు నా కవిత్వంబు రాణించియుండు. ఆ భాగ్యంగా చూసింటే అప్పుడు నా కవిత్వం ఎంత రాణించేదమ్మా. కృష్ణదేవరాయణ గండపేట దొరికేవాడు కదా. అసలు చూడండి, గారవంబున నన్నేల కాంతవైతి. కాంతవైతి అంటే నన్ను కళ్ళ ఎందుకు కనలేదు, అప్పుడు నన్ను ఎందుకు పుట్టించలా. తిరుపగద బొమ్మ నన్ను కన్న తెలుగు తల్లి. జాషువా గారికి శ్రీనాథుడు అంటే అమిత ప్రేమ. శ్రీనాథుడు ఎట్లా రాశాడు అట్టే రాశాడు జాషువా గారు కూడా. మరి జాషువా గారిని, శ్రీనాథుడిని పదంలో పయనించి అద్భుతమైనటువంటి కావ్యాలు సృష్టించి అద్భుతమైనటువంటి రచనలు చేసి పండితుల్ని పామరుల్ని ఆదరింపజేసినటువంటి వాడు
ఈ మధ్యనే గతించాడు అక్కడ శ్రీనారాయణ రెడ్డి. అవును. ఇద్దరే ఆయనకి ఆదర్శం. ఉమ్. శ్రీనాథుడు జాషువా. ఉమ్. శ్రీనాథుడిలాగా పండితులకి, జాషువాలాగా అందరికీ అర్థమయ్యేటట్టు ఉమ్. ఒక విధమైనటువంటి పారవశ్యంలో జనాన్ని ముంచివేసే అటువంటి మహానుభావుడు. ఉమ్. మన తెలుగు వారికి జ్ఞానపీఠం అవార్డు తెచ్చిపెట్టినవాడు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు. ఉమ్. ఈ జాషువా ఉమ్. నాకు ఇద్దరికి ఆదర్శం అని చెప్పుకున్నాడు ఆయన స్పష్టంగా. ఉమ్. శ్రీనాథుడి సమాసాలు, జాషువా కవితారీతి ఉమ్. రాగన్నాడు. ఉమ్. మరి మనకు విశ్వఖ్యాతి తెచ్చిపెట్టారు కదా అవును. జ్ఞానపీఠం అవార్డు సామాన్యమైనది. ఉమ్. మాతృభాషకి మరి ఉమ్. ఇప్పుడు కూడా జాషువా ఇట్లా ఇవాళ తెలుగు భాష తీసి ఇలా ఉంది. ఉమ్. ఇవాళ మాతృభూమి స్థితి ఉమ్. ఎలా ఉంది, ప్రపంచంలో మనం ఇవాళ పైకి వస్తున్నాం, ఉమ్. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా వస్తున్నాం. ఉమ్. అమెరికా చైనా తర్వాత కూడా ఉమ్. మనం బలంగా ఉన్నాం. ఉమ్. అయినా ఇప్పుడు మన చైనా కవిస్తూ ఉంది. అవును. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగచ్చు. ఉమ్. మరి మన కన్నభూమి గురించి రక్షణగా అక్కడ ఎంతోమంది సరిహద్దుల్లో కాపలాగా వస్తున్నారు. ఉమ్. మరి చైనా దురాక్రమణ ఎదుర్కోవడానికి అవసరమైతే జాతి ఒకటి కావాలి. ఉమ్. అప్పుడు దేశభక్తి ఉండాలి. ఉమ్. మరి మాతృభాష ఉమ్. మాతృభాష పతనం అయిపోతుంది. ఉమ్. ఇంకో నాలుగు అసలు తెలుగు ఉంటుందా? ఉమ్. తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఉమ్. ఆంగ్లం మాట్లాడుతున్నారు. తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు రావాలి ఒక అపప్రద. ఉమ్. ఇటు రాగలతో తెలుగు భాషని కాపాడుకోవాలి. ఉమ్. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి దేశభక్తి ఉండాలి. ఉమ్. తెలుగు భాషను కాపాడుకోవడానికి భాష మీద అనురక్తి ఉండాలి. ఉమ్. మూడు మనకు అసలు ఒక విశ్వాసం ఉండాలి. ఉమ్. విశ్వాసం లేనివాడు ఏ పని చేసినా అది విజయం చెందదు. ఉమ్. విశ్వాసం ఉండాల. ఉమ్. ఒక అన్ని మతాలు ఒకటి, ఉమ్. పరమత సహనము. ఉమ్. ఇప్పుడు దేవుడు ఒక్కడే. ఉమ్. ఆకాశంలో చొక్కలేడున్నా కూడా చంద్రుడు ఒక్కడే అన్నట్టు. ఉమ్. ఆ? ఉమ్. మరి దేవుడు ఒక్కడే. ఉమ్. ఈ భావాలను మనం పెంపొందించడానికి ఉమ్. అమ్మ మీద, అవని మన మాతృ అవని మీద, ఉమ్. కన్న తల్లి మీద, ఉమ్. ఈ మూడు భావాలు పెంపొందించి ఉమ్. ప్రజల్లో మన సంస్కృతిని పునరుద్ధరించాలనే సంకల్పమే ఈ కార్యక్రమానికి ఉమ్. ఇది మనకు ప్రేరణ. అయ్యా, తప్పుదారిన నడచిన తర్జనమ్మ గదిమెనేనియు ఇల సింహ గర్జనమ్మ రమ్య సుధలు వర్షించు పర్జనమ్మ అమ్మా అక్షరాంజలిదే అందుకుమ్మా. చాలా బాగుంది సార్. అయితే నాకు చిన్న ఒక డౌట్ ఏమిటంటే, ఇప్పుడు తల్లి గర్భం దాల్చి 9 మాసాలు మోస్తుంది. తను మరణించిన, తన ప్రాణం పోయినా సరే బిడ్డకు జీవం పోయాలని తపన పడుతుంది. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరి తండ్రి ఆ కుటుంబ పోషణకి, మరి ఈ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తను ఎంతవరకు చేయాలో, అంటే బిడ్డలకి దారి చూపించడం, దానికి కావాల్సినటువంటి ఖర్చులు తను భరించడం, అన్ని విషయాల్లో తండ్రి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బిడ్డలకి తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. మరి ఈ పరిస్థితుల్లో కేవలం తల్లికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, తండ్రికి మరి అంత గౌరవం లేకపోతే అంత ఇంపార్టెన్స్ మరి ఇవ్వటంలా. మరి దానికి మీ యొక్క సమాధానం ఏంటో? ఇవ్వటం అని కాదు, తల్లి తండ్రి వేరు అనుకోకూడదు ముందు. అయితే తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం, విశ్వాసం. తల్లి ఇదిగో వీడురా నీ తండ్రి, ఈయన నీ తండ్రి అని చెప్తే గానీ మనకు తెలియదు. తల్లి వేలు పెట్టి తల్లి తండ్రిని చూపిస్తుంది. ఆ తండ్రి వేలు పెట్టుకొని పిల్లాడు నడుస్తాడు. అంటే తల్లి ఇక్కడ తండ్రిని చూపిస్తుంది. అయితే తండ్రి అనేవాడు చాలా తల్లి అంతో తండ్రికి తేడా. తల్లి క్షేత్రం అయితే తండ్రి బీజం. ఇది చాలాసార్లు ప్రేక్షకులు మనం చేస్తున్నాం. తండ్రి తల్లిని విడదీయటం అంటే చంద్రుని వెన్నెల్ని విడదీయటం, సూర్యుడిని వెలుగుని విడదీయటం. అయితే ఒక్కొక్క సంసారంలో తండ్రి ప్రధాన పాత్ర వహించవచ్చు, ఒక్కొక్క సంసారంలో తల్లి ప్రధాన పాత్ర వహించవచ్చు. ఏదైనప్పటికీ కూడా తల్లి తండ్రి ఇద్దరూ కూడా
మరి సమాన స్థాయి గల వాళ్ళే. కాకపోతే ఏంటంటే మాతృభూమో భవ అది ముందు, తర్వాత పితృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది మన సిద్ధాంతం, సాంప్రదాయం. ఇప్పుడు మనం ఎందుకు అనుకున్నామంటే ఈ విషయం, చరిత్రని శాస్త్రాలు ఇవన్నీ పరిశోధిస్తే తల్లి లేకుండా పుట్టిన సంఘటనలు ఏవో ఉన్నాయి, కానీ అది ఒక ఇది. కానీ తండ్రి పాత్ర భగవంతుడే, ఇక నరుడు కాదు. అలా కాకుండా ఒక తల్లినే పుట్టినటువంటి మానవ చరిత్ర మనకుంది. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఉన్నారు, మానవావుడు. ఆయన ప్రపంచంలో పాపాన్ని పరిహారం చేయడానికి వచ్చాడు. తన రక్తాన్ని బలిదానం ఇచ్చాడు. ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని తన రుధిరంతో శుద్ధి చేశాడు కరెక్ట్. అలాగే ఆయన చెప్పినట్టు విశ్వాసంతో మళ్ళీ తిరిగి వచ్చాడు. 40 రోజులే ఉంటాడు. అవునవును, 40 days. యేసుక్రీస్తు తండ్రి ఎవరు నా అంటాడు ఆయన. చివరి దాకా నా తండ్రి నా చేయి విడవకంటే. యేసుక్రీస్తు తండ్రి ఎవరు? భగవంతుడే. తల్లి అమ్మ కోసమే మళ్ళీ వచ్చాడు ఆయన, తల్లి కోసం. తల్లిని జాగ్రత్త చూసుకోమని చెబుతాడు వాళ్ళ శిష్యులకి, వాళ్ళకి చెప్తాడుగా. అతని కుమారుడు ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్తాడు, చెబుతాడు. అంటే తండ్రి అనేది దైవ స్వరూపం, దానికి ప్రశ్నే లేదు. దైవ స్వరూపం అంటే మరి దేవుడు కదా. మనం దేవుడి చేత కాళ్ళు గడిగించుకుంటావా, లేకపోతే దేవుడి చేత అన్ని పనులు చేస్తుంది కదా తల్లి. అవునవును, తల్లి దైవ స్వరూపం కాదని కాదు ఇక్కడ. తల్లిలో పురుషుడు అంటే మగవాడు అని కాదు సార్. ఒక శరీరంలో ఎవరు జీవిని పురుషుడు అంటాడు. అది స్త్రీ పురుష లింగమా ఇదని కాదు. పైగా ఏంటంటే తల్లిని బిడ్డ అనే విధానికి బెదిరిస్తాడు. ఆ స్వతంత్రం ఉంటుంది. తల్లి మనం చెప్పాలంటే తల్లి విగ్రహ స్వరూపం అనుకోండి. తండ్రి నిర్గుణుడు దేవుడు. ఇప్పుడు తల్లి యేసుక్రీస్తున్నాడు, మనకు కనపడే దేవుడు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు, నా తండ్రి రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తారంట. అవును అవును కరెక్ట్. అంటే అసలు ఆయన ఉన్నాడు, ఈమె అసలు నేనేనంటుంది. ఈ విగ్రహం ఆమె ఎంతవరకు మనకు ఆమె ఆచిత శక్తులు ఉన్నాయా లేవా అనేది కాదు, కానీ మనకు స్వస్థత ఇస్తుంది. అవును. ఇప్పుడు లోకంలో నానుడు ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడనేవాడు ఉన్నాడు, కానీ తల్లి లేననేవాడు ఎవడు లేడని చెప్తాడు. దేవుడే లేని మనిషి ఉన్నాడు, రాశాడు. దేవుడనే లేడనే మనిషి ఉన్నాడు. తల్లి లేదనేవాడు అసలే లేడు. ఇది ఒక దేవుడు భక్తి అనేసరికి రకరకాలుగా వెళ్తుందండి. భాషకు వచ్చేసరికి ఉదాహరణకి చూడండి, భక్తుడు దేవుడిని బెదిరిస్తాడు. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అంటే కౌలు చమత్కృతి. అదేనండి. మనకు కృష్ణతులాభారం ఉంది. కృష్ణతులాభారంలో సత్యభామ కృష్ణుడిని దానం చేస్తుంది నారదుడికి. నారదుడు ఏదో చేస్తే వామ నారదుడు ఆయన విష్ణు భక్తుడు, కృష్ణుడికి అత్యంత భక్తుడు. ఆయన 24 గంటలు నారాయణ అవునుగా. అటువంటి భక్తుడికి దానం ఇస్తానంటే కృష్ణుడు అంటాడు, వామో నన్ను నారదుడికి దానం ఇస్తావా? అదేంటండి నీ భక్తుడు అదే కదా అంటే, అప్పుడు అక్కడ చక్కగా పద్యం రాస్తాడు. నారదుడికి ఇస్తానంటున్నా బాగానే ఉంది, రేపు నారదుడు నన్ను బానిసగా తీసుకున్న తర్వాత, నన్ను కొనుక్కున్న తర్వాత ఏమి ఆంక్షలు పెడతాడు? నుదుట కస్తూరి రేఖను సోఫలేలని తిరిపెనామే తీర్చిదిద్దమనునో. ఈ కస్తూరి రేఖలు తీసేసి నామాలు పెట్టుకోమంటాడేమో. మోహాలు ఉరించు మురళి నీకేలయని మునిదండ నా కైదండ చేతునో. మురళి ఎందుకు వాయించుకుంటూ కూర్చుంటావు? ఇది తీసుకో, తీసుకుని బుధాలు వేసుకో, నా వేళ నాకు అప్పగిస్తాడేమో. సకులతో ఉల్లాస సరసోక్తులేలని శ్రీహరినామే చేయమనునో. ఈ అష్టపంతులు, ఈ గోపికలు ఏంటి భజనంతా
శుభ్రం కూర్చొని నారాయణ నారాయణ అంటాడేమో. మునిదాసునకు పట్టు పుట్టల్బులేలని కాషాయ వస్త్రమే కట్టువనులో. తీసేరాయన ఇవన్నీ కాషాయ కట్టుకున్నాడు ఆయబట్టి. ఇంకేమనునో ఏమి చేయమనునో నన్ను దానమీయ తెగించితే సరళనయరా అని రాస్తాడు ఆయన. అవునవును, సందేహాలని వెలుగుచ్చుతాడు అక్కడ, వెలుగుచ్చుతాడు. అది అంటే ఇదంతా కల్పన అయినా కూడా దాంట్లో అర్థం ఉంది. మన మన అమ్మ ఏమంటుందంటే పిల్లలు, అరే నిన్ను బూచాడు ఎత్తుకుపోతాడు, నేను అక్కడ వదిలేసి వస్తాను, బెదిరిస్తుంటుంది వాడు బాగు కోసం. అది పోతే ఇంకా మనం ఆలోచించాల్సింది ఇట్లా ఉన్నాయి. అదే నారదుడు కూడా ఆయన గురించి అద్భుతంగా చెబుతాడు. భలే మంచి తోక బేరం అని దాంట్లో దొరుకుతుంది మనకు. నారదుడు వాడతాడు అది తండ్రి అని అతను జీసస్ క్రీస్తు చెప్పినట్టు ఆ తండ్రి యొక్క అందుకోవాలంటే ఇప్పుడు ఈ దేవుడిని అందుకోవాలనుకోండి, తన తనే తరములకైన అలవి కాని వేరము. మనం డబ్బులు పెట్టి కొనగలమా? అవును. చిత్తశుద్ధి మీకు నన్ను సిద్ధించును వేరము. ఇక మనసుంటే నీకే వస్తాడయ్యా, మనసు అర్పిస్తే గాని. ఏ దేవుడైనా అంతేనండి, దేవుళ్ళలో భక్తుల్లో భేదాలు ఉంటాయి కానీ దేవుళ్ళ భేదాలు లేదు. పోతే మరి ఇటువంటి చక్కని కార్యక్రమానికి మీరు హాజరైనందుకు. అయితే నేను ఈ స్త్రీ మరి తల్లిగా, ఇల్లాలుగా మరి ఆయన చేసేటువంటి వేరు వేరు పాత్రల గురించి చిన్న ఒక పాట వినిపించాలని నేను చెప్తాను. స్త్రీ అంటే ఒక తల్లనే కాదు, ఈ విశ్వ ప్రపంచంలో సృష్టికి మూల కారణం అయితే కాకుండా ప్రపంచం అణువడుగు ముందుకు సాగాలంటే ఆమె తల్లిగా, చెల్లిగా, అక్కగా, మనకు బిడ్డ కూతురుగా ఇన్ని చేస్తుంది. అందుకనే మన వాళ్ళు కార్యేసు దాసి అన్నారు. అది ఆ పాట లాంటిది అని ఉంటే మీ దగ్గర పాడండి. అలాగే సార్, ఉంది. కార్యేసు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి అదే లోకమై. మగని మంచి కోసం పడే ఆప్తిలో సతిని మిల్చగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలసి పంచుకోదా సదా తోడుగా. కలిసి రాని కాలం వెలేవేసిన విడిచిపోని బంధం తనై ఉండదా. సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలగా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిస్తున్నారు ఈ పాట. సంతోషం అండి. మీరు ఈ కార్యక్రమాన్ని నాకు చివరిగా ఇంకొక ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు అంటే నేటి సమాజంలో
మరి తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో తపన పడి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి మరి ఒక ఎర్నింగ్ మెంబర్గా స్థిరపరిచి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా చిన్నతనంలో మరి అమ్మ అమ్మ అని పెరిగిన బిడ్డలే. అయితే వీళ్ళు అవసరం చివరి దశలో వచ్చేసరికి వీళ్ళని అశ్రద్ధ చేస్తూ ఆ వృద్ధాశ్రమాలకు లేకపోతే అసలు నిరాదరణకు గురవుతున్నారు. ఏమిటి సమాజంలో ఇలా మరి అంత తల్లి అంత ప్రొటెక్షన్ ఇచ్చి, తండ్రి అంత ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని ఇంత చేస్తే వాళ్ళు తిరిగి తల్లిదండ్రులకి వాళ్ళు ఇచ్చే ప్రతిఫలం ఇదా? దీని గురించి మీ అభిప్రాయం? చాలా అసలు ఈ కార్యక్రమం లక్ష్యం కూడా అదేను. ఇటువంటి నికృష్టమైన పరిస్థితులు వృద్ధాశ్రమానికి వృద్ధుల్ని పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలో ఉన్న వాళ్ళని ఇలా వెలివేయటం చాలా అన్యాయమైన విషయం. అది చాలా వివరణ వాసిన ప్రశ్న. ఈసారి ఎపిసోడ్ లో తప్పకుండా మనం ఇద్దాం. వచ్చే వారం మనం కలుసుకుందాం. అలాగే సార్, నమస్తే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాట. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.